సర్వాధికారి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతించి కీర్తిస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అనేకమైన సత్యాలు తెలుసుకోవటానికి మట్టివారమైన మాకు మీరు కృప చూపెట్టారు. తండ్రి, నన్నును వాక్యం వింటున్నటువంటి బిడ్డలందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, బిడ్డలు వారి కుటుంబాలలో ప్రతి వారిని దర్శించండి. వారి బిడ్డల్ని ముఖ్యంగా ఎంతో మంది బిడ్డలు చదువుకుంటున్నారు. ఎంతో మంది బిడ్డలు వివాహానికి సిద్ధమయ్యారు. చక్కటి సంబంధాలు ఆడబిడ్డలకు దయచేయండి. మగబిడ్డలకు కూడా చక్కటి సంబంధాలను దయచేయండి. తల్లిదండ్రులు కష్టపడి వారిని పెంచి పెద్ద చేసి పోషించిన ఆ స్థితిని బిడ్డలు ఎరిగి జీవించుటకు సహాయం చేయండి. దారి తప్పి ప్రవర్తించేవారుగా కాకుండా తల్లిదండ్రులు చూపెట్టిన మార్గంలో ప్రయాణం చేసేవారినిగా చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే తండ్రి. యేసు ప్రభు నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. మహోన్నతుడైన దేవుని ప్రశస్త నామంలో ప్రియులారా, మీ అందరికీ వందనాలు. జూలై మాసం 10వ తారీఖు 2026 శుక్రవారం. ప్రియులారా, నెహెమ్యా గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. బలవంతులైన వారి బంధువులు 120 యనమండుగురు. వారికి జబ్దియేలు పెద్దగా ఉండెను. ఇతడు ఘనులైన వారిలో ఒకని కుమారుడు అని 14వ వచనంలో చెప్పబడింది. జబ్దియేలు అనేటటువంటి మాటకు అర్థం ఏమిటంటే దేవుడు అనుగ్రహించాడు లేక దేవుడు వరమిచ్చాడు అని అర్థం. ప్రియులారా, ఆ కృపగల దేవుడు ఆయన పనిచేసే ప్రతి బిడ్డకు వరములు ప్రసాదించే దేవుడు. ఆ రీతిగా జబ్దియేలు విషయంలో దేవుడు వరం ఇచ్చాడు. అతని సహోదరులు బలశాలులైన వీరులు 128 మంది. వారికి అధిపతిగా జబ్దియేలు హగ్గేదోలీము కుమారుడైన ఉండెను. ప్రియులారా, గమనించాలి, వారి సహోదరులు బలశాలులైన వీరులు 128 మంది. దేవుని పిల్లలు గమనించాల్సింది, నీ నీ యొక్క సహోదరులు బలశాలులైన బలశాలులైన వారా, బలహీనులైన వారా ఆలోచించాలి. దేవుని పిల్లలుగా మనం ఎప్పుడు కూడా మన సహోదరులను బలవంతులుగా చేయటానికి ప్రయత్నము చేయాలి. అంతేకాని వారిని బలహీనులుగా చేయకూడదు. ఒకటి, వారిని ప్రార్థనలో బలపరచాలి. 2, ఉపవసించేలాగా చేయాలి. 3, వాక్యానుసారంగా జీవించేటట్లు 4, దేవుని వైపు చూచి వారు నడిచేటట్లుగా చేయాలి. ఎప్పుడూ మనుషుల వైపు చూడకుండా మహిమగల దేవుని వైపు చూడాలి. వారు క్రీస్తునందు బలవంతులుగా ఉండాలి. ఎప్పుడూ వారు బలహీనులుగా ఉండకూడదు. దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తుంది. కాబట్టి ఈ ఉదయకాలమందు వాక్యంలో సెలవిచ్చిన రీతిగా జబ్దియేలు అనేటటువంటి తన సహోదరులు 128 మంది అధికారిగా ఉండి వారిని బలవంతులుగా చేశాడు. ఈ రోజున మనం ఎంతమందిని మనం బలవంతుల్నిగా చేశాము? మనమే బలహీనులై ఇంకొకరిని బలవంతుల్నిగా చేయడం అనేది మంచిది కాదు కదా. దేవుని పిల్లలు ఆలోచించాలి. దేవుడు నీకు ఇచ్చినటువంటి
ఆ యొక్క స్థానము చాలా విలువైంది. ఇమ్మానుయేలు చర్చిలో లేక ఎక్కడైనా కానీ నీవున్న మందిరంలో నువ్వు ఒక బలమైన వ్యక్తివి కావాలి. అనేకుల్ని బలపరచాలి. నీవు బలహీనపరచబడి అనేకుల్ని బలహీనపరిస్తే దానర్థం దేవునికి వ్యతిరేకంగా నువ్వు పల నువ్వు పని చేస్తున్నావని దాని అర్థం. ఒక్కసారి ఆలోచన చెయ్యి. కనీసం నీ భర్తనైనా నువ్వు బలపరిచావా? నీ భార్యనైనా బలపరిచావా? ప్రార్థనలో కానీ, వాక్యానుసారంగా జీవించే విషయంలో కానీ, లేక సంఘ కార్యక్రమాలు నిర్వర్తించే విషయంలో కానీ, ఏ విషయంలోనైనా బలపరిచావా? తల్లిదండ్రులుగా మీ పిల్లల్ని బలపరిచారా? దయచేసి గమనించాలి. ఎంతకాలం మనం బలహీనులుగా బ్రతుకుతూ అనేకుల్ని బలహీనపరుస్తాం. మనమున్నది దేవుని సంఘంలో. ఆ సంఘము సర్వశక్తిమంతుడైన దేవుని పెళ్లి భార్య. ఈ పెళ్లి భార్య కన్యకగా కావాలి. ఈ పెళ్లి భార్య లోకస్తురాలుగా ఉండకూడదు. కన్యకగా కావాలి. అంటే దాని అర్థం ప్రతి వ్యక్తి కూడా సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఒక పెళ్లి భార్యగా ప్రభు కొరకు సిద్ధపడుతూ రావాలి. ఆ సర్వశక్తిమంతుడైన దేవుని యొక్క కృప మీ మీద అలాగా నిలిచి ఆ మహోన్నతుడైన దేవుని పాదాల చెంత మనము బలపడుతూ అనేకుల్ని బలపరుస్తూ రావాలి. ఎంతమందిని మీరు బలవంతుల్నిగా తయారు చేశారు ఆలోచించండి. జబ్దీయేలు దరిదాపు 128 మందిని దేవాలయపు సేవ చేయటానికి సమర్థులైన వారిని, బలవంతులైన వారిని ఆయన నిర్వహించారు, తయారు చేశారు. దేవాలయంలో కార్యాలు నిర్వర్తించటానికి ఒక్కొక్క బిడ్డ ఎంతమందిని మనము ఏ రూపంలో తయారు చేస్తున్నాము చూడండి. నీవు ప్రార్థనా పరుడివైతే ఎంతమంది ప్రార్థనా పరుల్ని మీరు తయారు చేశారు? మీరు వాక్యానుసారంగా నడిచే బిడ్డలైతే ఎంతమందిని వాక్యానుసారంగా నడిచే బిడ్డల్నిగా తయారు చేశాం? మీరు ఉపవసించేవారైతే ఎంతమందిని ఉపవసించే వారినిగా మీరు తయారు చేశారు? మీరు పరిచర్య చేసేవారైతే ఎంతమందిని పరిచర్య చేయవారినిగా తయారు చేశారు? ఆలోచించండి. దేవుని పిల్లలు మీరు. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా జబ్దీయేలు యెరూషలేములో యాజకులుగా దేవాలయంలో పని చేయటానికి బలవంతులైన 128 మందిని తయారు చేశారు. ఈరోజు నీవు ఎంతమందిని తయారు చేశావు? ఒక్కసారి నువ్వు నిలబడి నీవేమై ఉన్నావో ఆలోచన చేయి. దేవుని మందిరంలో దేవుని పరిచర్య చేయటానికి నీవేమై ఉన్నావు? ప్రార్థనాపరుడివా? వాక్యానుసారంగా నడిచేవాడివా? ఉపవసించువాడివా? దేవుని పరిచర్యకు సహకరించువాడివా? దేవుని పరిచర్యకు సహాయము చేయవాడివా? నువ్వు ఏమై ఉన్నావు? నీవు ఎంతమందిని తర్బీదు చేశావు? ఈ జబ్దీయేలు యెరూషలేములో నివసించిన యాజకుల సమూహానికి నాయకుడుగా ఉండి ఆయన 120 మంది బలశాలులైన వారిని, సమర్థులైన వారిని దేవాలయంలో సేవ చేయటానికి ఆయన నిర్వహించాడు. అయ్యలారా, మనము ఒక్కొక్కరు కూడా ఇది ఆలోచించాలి. దేవుని మందిరంలో నేను ఏ విషయంలో బలవంతుని? ప్రార్థనలోనా? ఉపవాసములోనా? లేక సహవాసానికి ప్రజల్ని నడిపించు విషయంలోనా?
ఏ విషయంలో? ప్రియులారా, ఒకవేళ నీవు బలహీనపరచబడి ఇంకొకరిని కూడా బలహీనపరుస్తున్నావేమో, ఆ విధంగా చేయడం మంచిది కాదు కదా! దయచేసి బలహీనులుగా మాత్రం ఉండకండి. మీరు బలహీనులైతే నీ చుట్టూ ఉన్నవారు, నీ ఇంటి వారు కూడా బలహీనులైపోతారు. దయచేసి ఆ రీతిగా కాదు. మీరు బలపడి అనేకుల్ని బలపరిచి, ఆ మహోన్నతుడైన దేవుని మందిరములో బలమైన సేవ చేసే వ్యక్తుల్నిగా తయారు చేస్తూ రావాలి. సంఘం బలపడాలి. ప్రార్థనలో, ఉపవాసంలో, అనేక ఆత్మల్ని సంపాదించే విషయంలో, సేవకు సహకరించే విషయంలో అనేక మంది బలపరచబడుతూ రావాలి. ఆ రీతిగా మీరు బలపడి అనేకుల్ని బలపరచుదురుగాక. ఆమేన్. ఆమేన్.